శ్రీ ఆంజనేయం దస్తులు. ఇవి హలీం గింజలండి, తెలుగులో ఆలివ్ విత్తనాలని కూడా అంటారు. ఇవి రక్తహీనతను తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి. దీంట్లో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల మహిళలకి చాలా ఉపయోగకరమైనదన్నమాట. వీటిని ఎలా యూస్ చేయాలి అంటే, ఒక అర చెంచా హలీం గింజల్ని తీసుకొని రాత్రంతా నీటిలో నానబెట్టాలి, లేదంటే ఒక 2 అవర్స్ అయినా సరిపోతుంది. అవి నానిన తర్వాత అది సేమ్ చియా సీడ్స్ లాగా కొంచెం జెల్ లాగా ఫామ్ అవుతుంది ఆ గింజ చుట్టూ. వాటిని మనం నిమ్మరసంతో తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట. నార్మల్ వాటర్ కంటే కూడా లెమన్ వాటర్లో తీసుకుంటే చాలా మంచిది. సో ఈరోజు నుంచి మీరు కూడా తాగేసేయండి. చూడండి, జెల్ లాగా ఫామ్ అయింది అది. ఆ గింజలతో పాటు నిమ్మరసాన్ని తాగేసేయాలి. సో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు అండ్ గర్భిణీ స్త్రీలు డాక్టర్ సలహా మేరకు తీసుకోవడం మంచిదంట. సో అదొకటి గుర్తుపెట్టేసుకోండి. మనం ఇలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మన దగ్గరలో దొరుకుతాయి కాబట్టి ఇలాంటివి యూస్ చేయడం వల్ల హెల్త్ని కాస్త అయినా కాపాడుకోవచ్చు అనమాట. ఇప్పుడున్న ఈ పొల్యూషన్ వాటికి ఇలాంటివి మనం యూస్ చేయడం చాలా మంచిది. అప్పుడప్పుడైనా యూస్ చేయండి. యాక్చువల్గా ఇవి నేను సీడ్స్ ఎప్పుడు తెచ్చానో కూడా గుర్తులేదు. మొన్న అన్ని సరుకులన్నీ సర్దుతుంటే కనిపించాయి. సో ఈరోజు నుంచి నేను స్టార్ట్ చేసేసాను. మీరు కూడా స్టార్ట్ చేయండి. మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నవి వాడటంలో తప్పేం లేదు. కాస్త టైం తీసుకొనైనా వాడేసేయండి. ఓకేనా? బీ స్ట్రాంగ్. అందరూ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి, సేఫ్గా ఉండండి. మన ఈ కాలుష్యమైన వాతావరణంలో ఇలాంటివి తీసుకొని ఆరోగ్యంగా ఉందాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.